రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా నూతన చీఫ్గా పరాగ్ జైన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. పరాగ్ జైన్ 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. కేంద్ర ప్రభుత్వం శనివారం ఆయన నియామకాన్ని ఆమోదించింది. జైన్ జూలై 1, 2025 నుంచి 2 ఏళ్ల నిర్ణీత కాలపరిమితితో ఈ పదవిని చేపట్టనున్నారు. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పరాగ్ జైన్ ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. పరాగ్ జైన్ గూఢాచార రంగంలో 2 దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన అధికారి. ఆయన ప్రస్తుతం రా యొక్క ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ అధిపతిగా ఉన్నారు. ఇది వైమానిక నిఘా మరియు సాంకేతిక గూఢాచార సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తుంది. పరాగ్ జైన్ తన కెరీర్లో పంజాబ్లో ఉగ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో బఠిండా, మన్సా, హోషియాపూర్ వంటి జిల్లాల్లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేశారు. జైన్ కెనడా మరియు శ్రీలంకలో భారత దౌత్య కార్యాలయాల్లో ప్రాతినిధ్యం వహించారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు మరియు ఆపరేషన్ బాలాకోట్ సమయంలో ఆయనకు కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఇటీవల పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో జరిపిన ఆపరేషన్ సింధూర్లో కూడా పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు. ఈ ఆపరేషన్లో ఆయన నాయకత్వంలోని ఏఆర్సీ సమకూర్చిన గూఢాచార సమాచారం ద్వారా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన దాడులు సాధ్యమయ్యాయి.